మనకి వేదం కర్మని నిర్దేశించింది. కర్మ చెయ్యకుండా ఏ మనుష్యుడు కూడా ఉండలేడు, ఉండకూడదు కూడా. కర్మ చెయ్యనిదే మనిషి చిత్తశుద్ధిని పొందడం సాధ్యమయ్యేటటువంటి విషయం కాదు. ప్రతివాడు కర్మ చెయ్యవలసింది. ఆ కర్మ నిత్యకర్మ, నైమిత్తిక కర్మ, కామ్యకర్మ అని మూడుగా విడిపోతాయి. నిత్యకర్మ అంటే దానికి ఒక ప్రత్యేకమైనటువంటి ప్రయోజనం ఉంటుంది అని కాదు, కానీ ప్రతిరోజు భగవంతుడితో అనుసంధానం అవుతూ ఆ కార్యక్రమాన్ని మాత్రం తప్పకుండా నెరవేర్చవలసింది. దాన్ని నిర్వహించడంలో మాత్రం ఏ కారణం చేత కూడా విఫలం కాకూడదు. ఉదాహరణకి సంధ్యావందనం. సంధ్యావందనం నిత్యకర్మ. సంధ్యావందనం చెయ్యకుండా ఉండడాన్ని శాస్త్రం అంగీకరించారు. సంధ్యావందనం చేసేటటువంటి అధికారం లేనివారు స్కాంద పురాణాంతర్గతమైనటువంటి సూర్యస్థుతిని చదవాలి సూర్యోదయ సమయంలో. కాబట్టి నిత్యకర్మ అంటే ప్రతిరోజు కూడా తప్పకుండా చెయ్యవలసినటువంటి కర్మ. నైమిత్తిక కర్మ అని ఒకటి ఉంటుంది. నైమిత్తిక కర్మ అంటే కాలంలో భగవంతుని యొక్క అనుగ్రహాన్ని విశేషంగా వర్షించగలిగినటువంటి తిథులు వస్తాయి. ఆ తిథుల యందు ఒక్క స్నానం చెయ్యడమే విశేష ఫలితాన్ని ఇస్తూ ఉంటుంది. ఉదాహరణకి నరక చతుర్దశి, దీపావళి ఇటువంటి ఉన్నాయనుకోండి. ఆ రోజు ప్రాతకాలంలో చేసినటువంటి స్నానం గంగానదిలో చేసినటువంటి స్నానంతో సమానమవుతుంది. నైమిత్తిక కర్మలు ఎలా చెయ్యాలని శాస్త్రం నిర్దేశించిందో అలాగే వాటిని చెయ్యవలసి ఉంటుంది. మహాశివరాత్రి, కృష్ణాష్టమి, శ్రీరామనవమి, వినాయక చవితి ఇలాంటి తిథులన్నీ కూడా శాస్త్రం ఎలా పాటించాలని చెప్పిందో అలా పాటించి నిర్వర్తించాలి. కామ్యకర్మ అని మూడవది ఉంటుంది. మనిషికి కోరికలు లేకుండా ఉండలేడు. ఏదో కోరిక ఉంటుంది. కోరిక అని నేను అన్నప్పుడు అవసరము అని మీరు గుర్తించాలి. అవసరమైనటువంటిది శాస్త్రంలో కోరికగా పరిగణించరు. అందుకే ఆప్తో జిజ్ఞాసురర్థార్థి జ్ఞానీచ భరతర్షభ అంటాడు గీతాచార్యుడు. నలుగురు నన్నే ఆశ్రయిస్తారు అంటాడు. ఒక అవసరం ఉంటుంది ఒకటి అనారోగ్యంగా ఉంది, అనారోగ్యం తగ్గాలి అని కోరుకున్నాడు. ఇప్పుడు అది కోరిక అనకూడదు. శరీరంలో అనారోగ్యం ఉంటే తగ్గాలి అని కోరకపోతే ఎలా? అందుకని తగ్గాలని కోరుకున్నటువంటి కోరిక ఏది ఉన్నదో ఆ కోరికలోనికి రాదు, అది అవసరం అవుతుంది. అలా ఒక అవసరం తీరడం కోసం భగవంతుడిని ఉపాసన చేసేటటువంటి విధానానికి కామ్యకర్మ అని పేరు. ఇందులో సాధారణంగా సిద్ధాంతం ఏమి అంటే సనాతన ధర్మంలో ఎవరైనా సరే అగ్నిని ఆరాధన చెయ్యవలసింది. అగ్ని ఆరాధన చెయ్యకుండా ఉండడం ఎవ్వరికీ సాధ్యం కాదు. దానికి మినహాయింపు లేదు. యథార్థమునకు 4వ వర్ణము వారు కూడా అగ్నిని ఆరాధించాలి. వైద్యనాథ దీక్షితీయం ఎలా చెప్పిందో ఆ రీతిలో అగ్నిని ఆరాధించాలి. అగ్ని ఆరాధన అనేటటువంటిది అత్యంత ప్రధానమైనటువంటి విశేషం. అందుకే శ్రియమిచ్చి దూతాశన అంటారు. అసలు ఐశ్వర్యం అంతా ఎక్కడి నుంచి వస్తుంది అంటే అగ్నిని ఆరాధించడం వల్ల వస్తుంది. ఆ అగ్నిని ఆరాధించలేదనుకోండి ఐశ్వర్యము కలిగేటటువంటి స్థితి ఉండదు. క్షేమముగా ఉండాలన్నా, యోగము సిద్ధించాలన్నా అగ్ని ఆరాధనము జరగాలి. అందుకే యజ్ఞయాగాది క్రతువులు సనాతన ధర్మంలో అత్యంత ప్రధానమైనటువంటి స్థితిని పొందుతాయి. అగ్నిహోత్రం ద్వారానే దేవతలకు హవిస్సులు ఇస్తారు. హవ్యం వహతి దేవానాం కవ్యం కవ్యాసినామపి పాకంచ గురుదేవ శంకరస్యైవ శాసనాత్ అంటాడు వ్యాసుడు లింగ పురాణంలో. అగ్నిహోత్రుడు హవ్యవాహనుడు అన్న పేరుతో దేవతలకి హవ్యాన్ని పట్టుకెడతాడు. మనం ఇచ్చినటువంటి హవిస్సుని తిన్నటువంటి దేవతలు సంతోషించి వర్షం కురిపిస్తారు. ఆ వర్షము వలన పంటలు పండుతాయి. పశువులన్నీ కూడా సమృద్ధిగా పాడినిస్తాయి. దానివల్ల మనందరం సంతోషంగా ఉండగలుగుతాం. కాబట్టి అగ్ని ద్వారానే ఆరాధన అన్నది జరుగుతుంది. మనం బాహ్యంలో నైవేద్యం పెడితే దాన్ని కేవలం దృష్టిపాతం చేత అంటే కన్నులు విప్పి చూస్తాడంతే పరమేశ్వరుడు. కానీ దేవతలు తినాలి అంటే అగ్ని ద్వారా మాత్రమే ఇవ్వవలసి ఉంటుంది. స్వాహ అన్న శబ్దంతో అగ్నిహోత్రంలో ఇచ్చినటువంటి పదార్థం ఏదుందో దాన్ని దేవతలు తింటారు. అందుకే అగ్ని ఆరాధనము అత్యంత ప్రధానమైనటువంటి ఆరాధన.
ఈ అగ్ని ఆరాధన ఎంత విశేషంగా ఉంటుంది అంటే, యజ్ఞములలో వాజపేయము అని ఒక యజ్ఞం, ఆ యజ్ఞం చేసినటువంటి వాళ్ళకి వాజపేయి అని పేరులో కలుగుతూ ఉంటారు. వాజపేయం చేస్తే వాజపేయము అన్న మాట ఎందుకు వచ్చింది అంటే, వండినటువంటి అన్నము, త్రాగేటటువంటి ఉదకము, ఈ రెండిటినీ కలిపితే వాజపేయము అని పేరు. ఆ యజ్ఞం చేసినటువంటి వ్యక్తి అవపృత స్నానం చేసి పీటల నుంచి పైకి లేచినప్పుడు ఆ రాజ్యాన్ని పరిపాలించేటటువంటి ప్రభు స్వయంగా వచ్చి తెల్లగొడుగు పట్టాలి. అంటే వాజపేయము అనబడేటటువంటి యజ్ఞము ఎంత శక్తివంతమైనదో, ఆ యజ్ఞం చేస్తే రాజ్యంలో ఉన్న వాళ్ళందరూ అన్నోదకాలకి లోటు లేకుండా ఎంత సంతోషంగా ఉంటారో మనం అర్థం చేసుకోవచ్చు. యజ్ఞము అంత శక్తివంతమైనది, అగ్ని ఆరాధనము అంత శక్తివంతమైనది. అంత శక్తివంతమైనటువంటి అగ్ని ఆరాధనము అధికార భేదంతో కూడుకుని ఉంటుంది. అందరూ అగ్నిని స్వాహాకారంతో కూడుకున్న మంత్రాలతో ఆరాధన చెయ్యగలిగినటువంటి స్థితిలో ఉండొచ్చు, ఉండకపోవచ్చు. కానీ అందరికీ వెసులుబాటుని కల్పించడం కోసమని వేదం ఒక అద్భుతమైనటువంటి మార్గాన్ని మనకి కల్పించింది. అందుకే గౌర్వారగ్ని అని ఒక విశేషం. రేమళ్ళ సూర్యప్రకాశ్ శాస్త్రి గారి వంటి మహనీయులు గోవుకి సంబంధించినటువంటి ఈ వేద మంత్రాలకి వ్యాఖ్యానాలు చేశారు. గౌర్వారగ్ని అంటే గోవు అగ్నిహోత్రము అంటే, అప్పుడు అగ్నిహోత్రము గోవా, గోవు అగ్నిహోత్రము అన్నాను అనుకోండి, అప్పుడు అగ్ని గోవు అవ్వాలిగా. నేను ఇప్పుడు అదిగో ప్రతిష్టాకల్పంలో అక్కడ యజ్ఞకుండంలో అగ్నిహోత్రాన్ని అరణిబంధనం చేసి ఆ పైకి జ్వాల లేచేటట్టు చేస్తారు. అప్పుడు అగ్ని దగ్గరికి వెళ్ళి ఈ అగ్ని గోవు అనొచ్చా? మరి గోవు అగ్ని ఎలా అయింది? గౌర్వారగ్ని అన్న మంత్రం ఎందుకు వచ్చింది అంటే, కొంచెం జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. అగ్నిని ఆరాధించి ఎన్ని ప్రయోజనాలు పొందమని శాస్త్రం నిర్దేశించిందో ఆ ప్రయోజనములను సిద్ధింప చేసుకోలేనప్పుడు, అలా అగ్నిని మనం ఆరాధించనప్పుడు, అగ్ని ఆరాధనము చేత ఎన్ని ప్రయోజనములు పొందవచ్చో అన్ని ప్రయోజనములను పొందడానికి అధికార భేదాన్ని పక్కన పెట్టి అందరము ఆశ్రయించి పూజించడానికి లభ్యమైనటువంటి అద్భుతమైనటువంటి ప్రాణి